ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, 1000 మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మీ ఇంట్లో దేవతలు ఉన్నారు అని తెలియజేసే సంకేతాల గురించి తెలుసుకుందాం. ఉదయం నిద్రలేవగానే కాకిని చూస్తే దరిద్రం అనుకుంటారు కొందరు. కానీ కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవడం లేదా తెల్లవారుజామున నిద్రలేవగానే ఉడతను చూడడం మంచి శుభశకునం. ఎందుకంటే మన పూర్వీకులు కాకి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు. అంటే భగవంతునికి కాకికి దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే మన ఇంటికి చుట్టాలు వస్తున్నారా లేదా మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారా అనే విషయం కాకికి ముందే తెలుస్తుంది. అలాగే మన ఇంట్లో పూజా గదిలో పూజ చేసే సమయంలో కానీ వంటగదిలో కానీ బల్లులు తిరగడం వంటివి జరుగుతుంటాయి. కొందరు ఇంట్లో బల్లి తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాటిని బయటికి పంపే ప్రయత్నాలు చేస్తారు. కానీ బల్లులు ఇంట్లో తిరుగుతుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని, అదృష్టం కలగబోతోందని, లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేస్తాయి. కానీ కొందరు అంటుంటారు, మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి, కానీ మాకు ఆర్థిక సమస్యలు అలానే ఉన్నాయి అని. కానీ నిరాశపడవద్దు. రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతోంది అని తెలియజేస్తుంది ఈ సంకేతం. అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతికాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం, అలాగే గాలి ఏమీ లేకపోయినా వత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలడం, అలాగే నూనె పూర్తి అయిపోయినా కూడా వత్తి అనేది చాలాసేపు అలాగే వెలుగుతుండడం, ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని, మన ఇంట్లో దైవశక్తి ఉంది అని తెలియజేసే సంకేతాలు. అలాగే మన ఇంట్లో అసలు దీపారాధన చేయకపోయినా, అగరబత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కోసారి విభూది, చందనం పరిమళం, అప్పుడే అగరబత్తులు వెలిగించిన పరిమళం వంటివి మనం ఆస్వాదించగలం. ఇది మన ఇంట్లో దైవశక్తి ఉందని తెలియజేసే సంకేతం. అలాగే వంటింట్లో ఒక్కోసారి పాలు పొంగుతూ ఉంటాయి. ఇలా పాలు పొంగితేనే ఇంట్లో ధనాభివృద్ధి కూడా పొంగుతుంది. కాబట్టి ఇలాంటి సంకేతాలన్నీ కూడా మన ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం కలగబోతోందని, మంచి మంచి విషయాలు జరగబోతున్నాయని అర్థం. కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు 2 సంధ్యల్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో, నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాణి వేస్తూ ఉంటారో అక్కడ దైవం మనల్ని అనుగ్రహించి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటుంది. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.